మేమంతా ఇప్పుడు కలిసాం, వచ్చే సంక్రాంతికి మిమ్మల్ని కలుస్తాం. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. అలాగే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీలోను ఓ కీలక పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి కాంబో ఏకంగా 5వ రిపీట్ కానుంది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి విక్టరీ వెంకటేష్ కు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావుపూడి తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్ను విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కౌంటర్ టెర్రరిజం అలాగే హోస్టేజ్ నెగోషియేషన్ విభాగంలో స్పెషలైజేషన్ కలిగిన ఆర్మీ ఆఫీసర్గా వెంకీ పాత్ర అత్యంత కీలకమని మారనుంది. ఈ పోస్టర్లో వెంకటేష్ ఆర్మీ లుక్లో స్టైలిష్ అలాగే పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఆర్మీ కమేప్లేజ్ యూనిఫామ్, బ్లాక్ కంబాట్ షూస్, సన్ గ్లాసెస్ను ధరించి చాలా ఇంటెన్స్ లుక్లో ఆయన కనిపిస్తున్నారు. పోస్టర్లో చూపించినట్టు ఓ భారీ బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంచ్ కార్ బంపర్పై స్టైలిష్ వేలో కాలు పెట్టి వాచ్ని సరిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. పోస్టర్ వెనుకల యుద్ధ వాతావరణాన్ని తలపించేలా మేఘవృత్తమైన ఆకాశం ఎగురుతున్న మిలిటరీ హెలికాప్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, జెడ్ స్టూడియోస్ పతాకంపై సాహు గరపటి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి విక్టరీ వెంకటేష్ పోస్టర్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే విక్టరీ వెంకటేష్ పాత్ర ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆర్మీ పాత్ర సెట్ అవుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.